మాయల పకిరి ప్రాణం చిలకలో ఉన్నట్టు ప్రతి కంటెంట్ క్రియేటర్ మైండ్ సెట్ ఎక్కడ కంటెంట్ దొరుకుతుంది, ఆడియన్స్ కి కొత్త ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేసి చూపించాలి అని వెతుకుతున్న టైంలో ఇలాంటి గుహలు కనిపిస్తే ఆగుతామా? ఈ గుహలలో ఏముంది? గుహ మీద కొండపైన ఒక అద్భుతమైన చెరువు ఉంది. ఇక్కడ లొకేషన్ చూడడానికి తక్కువ మంది టూరిస్టులు వస్తున్నారు, కానీ వచ్చేటప్పుడు రోడ్డు పరిస్థితి ఎలా ఉన్నా ఇక్కడికి వచ్చాక ఆ డేంజరస్ జర్నీ చేసినా తప్పు లేదు అనిపించేలా ఉంది. ఈ లొకేషన్ ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి అన్ని ఈ వీడియోలో చెప్పాను. స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా రావచ్చు ఈ లొకేషన్కి. ఇప్పుడు నేను చెప్పిన ప్రదేశానికి రావాలి అంటే అరకు నుండి 40 కిలోమీటర్ల దూరంలోను, జైపూర్ నుండి వచ్చే వాళ్ళకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం వెళ్లే దారిలో నందిపూర్, సిమిలిగూడ, జైపూర్, మల్కన్గిరి దారి వైపు వెళ్ళాలి. అరకు నుండి వెళ్తున్నాం కాబట్టి మనకి దారిలో బల్దా అనే ఒక ఊరు వస్తుంది. అక్కడ బస్ స్టాప్ పక్కన ఉన్న దారిలో 4 కిలోమీటర్ల కొండ మీదకి ట్రావెల్ చేయాలి మన డెస్టినేషన్ కోసం. వెళ్ళేటప్పుడు దారి అస్సలు బాగోలేదు. కార్లు చాలా వరకు వస్తున్నాయి. చాలా గుమ్ములు ఉండడం వల్ల కొన్ని కార్లు మధ్యలో ఆగిపోయాయి. ఇక్కడికి వచ్చేవారు ఫుల్ పికప్ ఉండే వెహికల్స్ అండ్ డ్రైవింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని తప్పనిసరిగా తీసుకుని వస్తేనే ఈ ప్రదేశానికి మీరు చేరుకోగలరు. ఇక్కడికి వచ్చాక లొకేషన్ చూశాక ఇలాంటి ఆఫ్ రోడ్ జర్నీ చేసిన ఏం తప్పులేదు అనిపించేలా ఇక్కడ అయితే లొకేషన్ అయితే ఉంది. కానీ ఎవరితో మీరు వచ్చినా ఎలా వచ్చినా కూడా మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా రావాలి అంటే మీ బండి పికప్ అండ్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితే ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ప్రజెంట్ అయితే ఒడిశాలో ఉన్న బల్దా కేవ్స్కి అయితే వచ్చాను. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేవ్లలో అందరికీ తెలిసింది అరకులో ఉన్న బొర్రా కేవ్స్. ఈ బల్దా కేవ్స్ అరకుకి చాలా దగ్గరగా ఉన్నా కూడా చాలా తక్కువ మంది అయితే ఇక్కడికైతే విజిట్ చేస్తుంటారు. అందులో మోస్ట్ విజిట్ అయ్యింది ఒడిశా పీపుల్ మాత్రమే విజిట్ అయ్యారు. చూడండి, ఒడిశా పీపుల్లో అయితే చాలామంది ఫ్యామిలీస్ అయితే వచ్చారు. ఈ బల్దా కేవ్స్ అసలు ఎలా ఉన్నాయి, ఈ బల్దా కేవ్ లోపలికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తామా, శుభాసు అనుకుని వెళ్ళిపోతామా, చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఒక లైక్ వేసుకోండి, ఒక కామెంట్ వేసుకోండి, అలాగే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం బల్దా కేవ్స్లోకి అయితే ఎంటర్ అవుదాము. చూడడానికి భయంకరంగా ఉంది. లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో చూపిస్తా, వచ్చేయండి. మీరు చంద్రముఖి సినిమా చూసే ఉంటారు. గేట్ చూస్తే దడపడుతుందరయ్యో అన్నట్టుంది. ఈ కేవ్లో గుహలు అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏముంది, సూపర్ సూపర్. వెళ్దాం, ప్రతి బొక్కని అన్వేషిద్దాం, అదే ప్రతి గుహని అన్వేషిద్దాం. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా సూపర్గా ఉంది. అబ్బాబ్బాబ్బా గుహ మామూలుగా లేదు. ఫస్ట్ టైం ఇలాంటి గుహలు చూడడం. బొర్రా కేవ్స్ ఎన్నోసార్లు విజిట్ అయ్యాను, కానీ ఈ థ్రిల్లింగ్ అయితే మామూలుగా లేదు. ఫుల్గా కూల్గా ఉంది, చిల్గా ఉంది. వర్షపు నీరు ఎంచి నేరుగా ఎలా పడతాయి చూడండి. గుహ చూడండి, గుహ మాత్రం అదిరిపోయింది. సెంటర్లో చిన్న హోలు, పైకి చూస్తే మొత్తం అంతా వెలికి కిందకైతే పడుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఇంతకుముందు ఎవరైనా విజిట్ అయ్యి ఉంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ గుహలో చాలా వరకు ఇంకా చిన్న చిన్న కన్నాలు కనిపిస్తున్నాయి, చూసారా? ఆ లోపల ఏముంది అయితే ఈ వీడియో అయితే మీకు చూపిస్తా. వీడియో అయితే మాత్రం సస్పెన్స్గా ఉంటుంది. లోపల అసలు ఏమున్నాయో మాకు కూడా తెలియదు. ఇది మేము రావడం ఫస్టే, కానీ మా ప్రాణాలను పణంగా పెట్టి మీకోసం వీడియో చూపించడం కోసం అందులోకి వెళ్ళి మీకు వీడియో చూపిస్తా. ఈ గుహలోకి రాగానే మహిమగల అమ్మవారి విగ్రహం అయితే మనకైతే కనిపించింది. ఆ అమ్మవారి విగ్రహాన్ని అయితే మీ అందరి కోసం చూపిస్తా, వచ్చేయండి. చాలా చీకటిగా ఉంది గుహ మాత్రం. కొన్ని ప్లేసుల్లో మాత్రమే. ఇక్కడ ఈ అమ్మవారి పేరు అయితే మనకైతే ఇక్కడ రాసి లేదు, కానీ చూడండి ఇక్కడైతే ఏదో అమ్మవారి విగ్రహం అయితే ఉంది. అది కాళికామాత విగ్రహం టైప్లో అయితే ఉన్నది. చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం. ఇక్కడ ఉన్న గ్రామస్తులు నిత్యం వచ్చి పూజలు చేస్తూ ఉన్నట్టుంది. చూస్తున్నారా, పూజా సామాన్లన్నీ కూడా ఇక్కడైతే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫెస్టివల్ కూడా ఏదో జరిగినట్టుంది. ఇక్కడ బ్యాన్ చూడండి, ఇక్కడ అంతా కట్టారు, మొత్తానికి రంగు జెండాలు అయితే కట్టారు ఇక్కడ. ఈ బల్దా కేవ్లో చిన్న చిన్న గుహలు అయితే ఉన్నాయి. ఆ గుహల్లో అసలు ఏమున్నది, అసలు లోపలికి వెళ్తే తిరిగి వస్తామా లేదా, మీ అందరి కోసం నేనైతే తెగించి వెళ్తా. ఎందుకంటే ప్రాణం అంటే ఎవరికైనా తీపి,
కానీ నా ఆడియన్స్ కోసం కొంచెం రిస్క్ తీసుకొని లోపల ఏముందో చూపిస్తా, చూసేయండి. भैया कहाँ से आया? उड़ीसा से। इधर से क्या काम करते? यहाँ तो सिर्फ घूमने के लिए आए हैं। बल्दा केव्स अच्छा है? हाँ ये अच्छा है। మనం ఈ బల్దా కేవ్స్కి వచ్చిన తర్వాత మనకి ఒడిస్సా వాళ్ళ నుంచి ఫ్రెండ్స్ అయితే అయిపోయారు ఈ బల్దా కేవ్స్లో. ఈ బల్దా కేవ్స్లో మనకి లోపలికి వెళ్ళడానికి వాళ్ళు కూడా వస్తానంటున్నారు. వాళ్ళతో కలిసి లోపలికి వెళ్దాం. లోపల అసలు ఏమున్నాయో మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తా. ఈ చిన్న గుహలో అసలు ఏమున్నాయో కూడా మనకైతే తెలీదు. ఈ చిన్న గుహలో అయితే మ్యాక్సిమం పెద్ద పెద్ద పులులు, సింహాలు, ఎలుగుబంట్లు ఇలాంటివి ఉండకపోయినా చిన్న పాములు అయితే ఉంటాయి. చాలా వరకు పాక్కుంటూ అయితే వెళ్ళాలి. చూడండి ఇక్కడైతే మాత్రం ఇంకో గుహ కూడా ఉంది. ఇక్కడ చాలా చిన్న చిన్న గుహలు. ఈ గుహల్లో అసలు మనకి ఏమీ తెలియడం లేదు. ప్రజెంట్ అయితే ఈ చిన్న గుహలో అయితే మేమైతే ఉన్నాము. లెఫ్ట్లో అయితే ఇంకో గుహ ఉంది. ఆ గుహ మాత్రం ఆ చివరి వరకు వెళ్ళిన తర్వాత స్టాప్ అయిపోతుంది. క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ ఉన్న లైటింగ్, ఫ్లాష్ లైట్ అయితే పడుతుంది. సంథింగ్ ఎవరో ఉన్నట్టున్నారు లోపల. కొంచెం చూస్తే చెమ్మ చీకటిగా ఉంది. గుహలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి కానీ లోపల వణుకు కూడా పుడుతుంది. ట్రై చేద్దాం. మొత్తానికైతే ఈ గుహలో ఉన్న చిన్న గుహకైతే వచ్చేసాము. ఇంకా బయట అసలు ఏముందో చూద్దాం. బయటికి వెళ్దాం. మనం బల్దా కేఫ్లోని గుహ అయితే చూసాము. ఇప్పుడైతే పైన ఈ బల్దా కేఫ్ పైన అయితే కొండ మీద చెరువు అయితే ఉంది. ఆ చెరువు ఎలా ఉంటుందో మీకైతే ఎక్స్ప్లోర్ చేస్తా. ప్రస్తుతం ఈ కొండ ఎక్కడానికి అమెజాన్ కొండల్లో కొండలాగా ఉంది. మెట్ట మధ్యాహ్నం 2 గంటలకి అయితే మేమైతే అడ్వెంచర్ చేసి ఎక్కుతున్నాం. మామూలుగా లేదు, సరదా తీరిపోతుంది. అందరికీ అడ్వెంచర్ ట్రెక్కింగ్లు కావాలి కానీ ఎవరు నడవరు. అందరికీ అన్నీ కావాలి, అన్నీ దొరికేయాలి, కష్టపడరు అన్నట్టుంది సామెత. మధ్యాహ్నం 2 అవుతుంది. నేనైతే ప్రజెంట్ అయితే బల్దా కేఫ్ కొండ మీద అయితే ఉన్నాను. ఎందుకంటే కంటెంట్ క్రియేటర్గా ఎంత కష్టపడుతున్నామో తోటి కంటెంట్ క్రియేటర్లకి తెలుస్తుంది. మేము చేసేదంతా ప్రతిదీ కూడా అడ్వెంచర్ ట్రెక్కింగ్. చూడండి అసలు ఎవ్వరు కూడా లేరు. ప్రజెంట్ నేను నా ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నాము ఇక్కడ. మధ్యాహ్నం 2 అవుతున్నప్పుడు ఈ ఎండలో మేమైతే బ్లాగింగ్ అయితే చేస్తున్నాము. కేవలం ఈ బల్దా కేఫ్ మీద ఒక చెరువు అయితే ఉంది. ఆ చెరువు మీకు చూపించడం కోసం చూస్తున్నారు కదా నా ప్రయత్నం. కానీ వీడియో తీసి మీ అందరి కోసం చూపించడానికి పడ్డ కష్టం మాత్రమే నేను చెప్తున్నాను మీకు. మేము బల్దా కేవ్ వచ్చిన తర్వాత కిందన గుహల్లో అయితే మొత్తం అంతా అడ్వెంచర్ అయితే చేసాము. లోపల గుహల్లోకి వెళ్ళి అన్నీ కూడా చూసాము, మీకు కూడా చూపించాము. అలాగే ఈ గుహ కొండ మీద అయితే మనకి అద్భుతమైన సీనరీ అయితే ఉంది. ఆ సీనరీ అయితే చూపిస్తా, చూసేయండి. చూడండి ఈ కొండ మీద, ఈ బల్దా కేవ్ కొండ మీద అయితే మీకు అందమైన చెరువు అయితే కనిపిస్తుంది. పొద్దున్న పూట చూస్తే మాత్రం జింగ్ జింగ్ అమేజింగ్ అన్నట్టు మొత్తం అంతా ఉంటుంది. చాలామంది టూరిస్టులు వస్తున్న ఈ ప్రదేశానికి చాలామంది వ్యక్తులు వచ్చి ఈ ప్లేస్ని అంతా పొల్యూషన్ అయితే చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఈ అందమైన బ్యూటిఫుల్ లొకేషన్ దగ్గర కొన్ని మందు బాటిల్ అయితే చాలా విచ్చలవిడిగా అయితే పడి ఉన్నాయి.
ఇది నీళ్ళ కోసం పెట్టిన కుండీలా ఉంది, వీళ్ళు మందు కోసం పెట్టిన కుండీని చేశారు, మామూలుగా లేదు. మన వాళ్ళు చాలామంది కూడా వస్తూ ఉంటారు, చాలా జాగ్రత్తగా రండి. ఎక్కడ పడితే అక్కడైతే గాజు పెంకులు అయితే ఉన్నాయి, కిందకు చూసుకొని రాకపోతే మళ్ళీ అవి గుచ్చి సెప్టిక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇదంతా కూడా చెప్పేది ఎందుకంటే మనం నేచర్లోకి వచ్చేటప్పుడు నేచర్ని పాడు చేయకుండా మనం వెళ్తే కొంచెం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ తరతరాలకి ఉండేది నేచర్ మాత్రమే. మనుషులు ఉంటారు, పోతారు. ఒక హుదూద్, ఒక సునామీ, రీసెంట్గా వచ్చిన మొంతా తుఫాన్ ఉంది కదా, ఇవన్నీ కూడా పర్యావరణాన్ని కాలుష్యం చేస్తేనే మన మీదకు వచ్చి మొత్తం అంతా స్మాష్ అవుట్ చేసి వెళ్ళిపోతాయి. ఎవరైనా టూరిస్టులు కానీ అలాగే ఇక్కడ లోకల్ పీపుల్ కానీ వచ్చిన వాళ్ళు ఈ లొకేషన్ని ఆస్వాదించండి, ఎంజాయ్ చేయండి, కానీ పాడు చేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.